హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా బెల్లం కుడుములు చేసి పెట్టుకుంటే 2-3 రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ కొలతలతో బెల్లం కుడుములు చేసి చూడండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మరి వినాయకుడికి ఇష్టమైన బెల్లం కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పుని గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పు కొలతతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు బెల్లం తురుమును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తీపి కొంచెం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. పప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. అలాగే అరకప్పు కొబ్బరి తురుముని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము నెయ్యి వేయడం వల్ల కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి. నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. కుడుములు చేయడానికి పిండి అయితే రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా స్మూత్గా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల బాగా షైనీగా కూడా ఉంటాయి కుడుములు. పిండిని కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కుడుములు అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ షేప్లో కొన్ని చేస్తున్నాను, రౌండ్ షేప్లో కొన్ని చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అనేది కుడుములు అనేది రెడీ చేసుకోవచ్చండి. చూడండి, అన్ని కుడుములను చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ కుడుములని ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇలా అన్నిటినీ పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించేసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, వేడి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. చాలా ఈజీగా త్వరగా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటాయి. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ బెల్లం కుడుములు అనేది రెడీ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.